ఓకే. టుడేస్ వీడియో వచ్చేసి ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్. ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను A = 45, B = 0 అని ఇచ్చాను. రిజల్ట్‌లో ఏని, బిని డివైడ్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేశాననుకోండి, నాకు ఒక ఎర్రర్ వస్తది. ఓకే. ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? జావా అర్థమెటిక్ ఎగ్జెప్షన్ కెనాట్ బి డివైడెడ్ బై 0 కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. యూజర్ నేమ్ ప్లేస్‌లో మనం ఏం టైప్ చేయాలి? లెటర్స్ టైప్ చేయాలి. బట్ నంబర్స్ ఎవరైనా టైప్ చేశారనుకోండి, అక్కడ యూజర్‌కి ఒక మెసేజ్ రావాలి కదా! యూ షుడ్ టైప్ లెటర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ నంబర్స్ అని. సో, అలాగే ఇక్కడ కూడా మనకు ఒక మెసేజ్ రావాలంటే ఎర్రర్ రాకుండా ఇప్పుడు మనం ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్‌ని యూజ్ చేస్తాం. ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్‌లో మనకి టైప్స్ ఉంటాయి. ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా యూజ్ చేస్తామంటే మెయిన్ 2 బ్లాక్స్ ఉంటాయి. ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్. ట్రై బ్లాక్‌లో ఏదైతే ఎగ్జెప్షన్ వస్తదనుకుంటామో అది ట్రై బ్లాక్‌లో పెడతాం. క్యాచ్ బ్లాక్‌లో ఏదైతే మనం ఎగ్జెప్షన్ హ్యాండిల్ చేయాలో అది క్యాచ్ బ్లాక్‌లో పెడతాం. క్యాచ్ బ్లాక్‌లో 2 పారామీటర్స్ ఉంటాయి క్యాచ్‌లో. ఒకటి ఫస్ట్‌దొచ్చేసి ఎగ్జెప్షన్ టైప్. రెండోది వేరియబుల్ నేమ్. ఓకే. వేరియబుల్ నేమ్ మీ ఇష్టం. ఎగ్జెప్షన్‌లో టైప్స్ ఉంటాయి. ఓకే. ద టైప్స్ ఆఫ్ ఎగ్జెప్షన్స్ అంటే ఏంటంటే అర్థమెటిక్ ఎగ్జెప్షను, ఐఓ ఎగ్జెప్షను, ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎగ్జెప్షన్ అంటారు. ఓకే. ఇంకా నల్ పాయింటర్ ఎగ్జెప్షను, ఫైల్ హ్యాండ్లింగ్ ఎగ్జెప్షన్ ఇవి కూడా ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూపించిన ఎగ్జాంపుల్‌ని నేను ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్‌లో యూజ్ చేసి ఎలా రాస్తానో చూడండి. ఇంట్ A = 45 దీన్ని ఇది ఎర్రర్ వచ్చింది కదా! దీన్ని నేను ట్రై బ్లాక్‌లో పెట్టుకుంటాను. ట్రై బ్లాక్. ఓకే. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఎగ్జెప్షను? ఏ టైప్ ఆఫ్ ఎగ్జెప్షన్ అన్నది నేను రా రాయాలో అది క్యాచ్ బ్లాక్‌లో రాస్తాను. ఇది అర్థమెటిక్ టైప్ ఆఫ్ ఎగ్జెప్షన్ కదా! సో, అర్థమెటిక్ ఎగ్జెప్షన్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ టైప్ అని కూడా స్పెసిఫై చేసాం కదా! సింటాక్స్ ప్రకారం వేరియబుల్ టైప్. ఓకే. ఇప్పుడు ఇందులో ఎర్రర్ వస్తది. ఇప్పుడు నాకు ఇందాక వచ్చిన ఎర్రర్ మెసేజ్ కాకుండా ఇప్పుడు ఈ క్యాచ్ బ్లాక్‌లో నేను రాసే మెసేజ్ అన్నది ప్రింట్ అవుతది. ఓకే. ఏంటి? కెనాట్ బి డివైడెడ్ బై 0. ఓకే. దాంతో పాటు ఇక్కడ నేను ఈ డాట్ గెట్ మెసేజ్ అని ఇచ్చాననుకోండి, మనకి మెసేజ్ అన్నది కనిపిస్తది. ఓకే. చూడండి రన్ చేసి చూపిస్తా. రన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సేవ్ చేశాను. రన్ చేశాను. చూడండి ఇందాక వచ్చిన మెసేజ్ ఏంటి మనకి? అర్థమెటిక్ ఎగ్జెప్షన్ వచ్చింది. ఇప్పుడు అదే మెసేజ్ అదే ప్రోగ్రామ్‌ని ట్రై బ్లాక్ యూజ్ చేసి ఎగ్జెప్షన్ ఏదైతే వస్తదో దాన్ని ట్రై బ్లాక్‌లో, ఎగ్జెప్షన్ హ్యాండిల్ చేసేదేమో క్యాచ్ బ్లాక్‌లో రాశాను. మెసేజ్ ఏమని వచ్చింది? కెనాట్ బి డివైడెడ్ బై 0 అని వచ్చింది. ఇది నేను రాసిన మెసేజ్. ఓకే. కానీ తర్వాత ఇంకా వచ్చింది చూడండి. ఇది కంపైలర్ త్రో చేసిన మెసేజ్. ఏంటి? అది ఎలా వచ్చిందంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ గెట్ మెసేజ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసిన వల్ల వచ్చిందన్నమాట. ఇది ఎగ్జెప్షన్ హ్యాండిల్ చేసే విధానం. నెక్స్ట్ ఈ 2 బ్లాక్స్ కాకుండా ఇంకో బ్లాక్ ఉంటది. అదే ఫైనల్లీ బ్లాక్. ఈ ఫైనల్లీ బ్లాక్ అన్నది ఏంటో చూపిస్తాను చూడండి. ఈ ఫైనల్లీ బ్లాక్ వెరీ సింపుల్. ఇందులో నాకు ట్రై బ్లాక్‌లోని క్యాచ్ బ్లాక్‌తోని సంబంధం లేకుండా ఇక్కడ నేను ఏదైతే మెసేజ్ ఇస్తానో అది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోద్ది. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఫైనల్లీ బ్లాక్ అని రాశాను. దిస్ ఈజ్ ఫైనల్లీ బ్లాక్ అని మెసేజ్ ఇచ్చాను. ఓకే. నేను ఇందాక ఇచ్చిన మెసేజ్‌తో పాటు ఈ మెసేజ్ కూడా ప్రింట్ అయిపోద్ది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైనల్లీ బ్లాక్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ ఈ ఫైనల్లీ బ్లాక్ అన్నది కనిపిస్తది. ఓకే. దట్స్ ఇట్. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.